ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనవారులారా, మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ సంతోషంగా ఉన్నారు. దేవుని ఎంతగా స్తుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. ఈ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడికి మనం లోబడినట్లయితే అపవాది మన నుంచి పారిపోతున్న వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ కృపాకాలంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యేసే బిడ్డలమని బైబిల్ చేత పట్టుకుని ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోదు. అపవాదిని ఎదిరించాలంటే దేవుడికి లోబడి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధ జీవించిన వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఎటువంటి పాపానికి మనం చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుని నామానికి మహిమార్థంగా జీవిద్దాం. అపవాదిని ఎదిరిద్దాం. అనేక మంది నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటిద్దాం. కొంతమంది నేను అగ్ని లాగినట్లాగా దేవుడికి అప్పగిద్దాం. భలే మంచి దాసులను అనిపించుకుందాం. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.